హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా. ఏపీలో కమలనాథులు ఆపరేషన్ గరుడ అమలు ప్రారంభించారా? ఇందులో భాగంగానే కొత్త పొత్తులు తెరపైకి వస్తున్నాయా? ఉమ్మడి శత్రువును ఓడించేందుకు బద్ధ శత్రువులు మిత్రులుగా మారుతున్నారా? కొత్త పొత్తులకు బీజేపీ నాయకులే సూత్రధారులా? ఒక రాజ్యాంగ శక్తి కూడా మధ్యవర్తిగా వ్యవహరిస్తూ పావులు కదుపుతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే చెప్పాలి. ఎందుకంటే ఓవైపు హోదా పోరులో ఎవరికి వారే బిజీగా ఉన్నారు. ఇంతలో కలకలం రేపే అంశం తెరపైకి వచ్చింది. వైసీపీ జనసేన మధ్య పొత్తు కుదిర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. జనసేనకు 40 నుంచి 50 సీట్లు ఇచ్చేలా ఒప్పందం చేసేందుకు కొంతమంది పెద్ద స్థాయి వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి సమక్షంలో బీజేపీ నేతల మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరుగుతున్నట్లు టాక్. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఒకవైపు, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం జనసేన, సిపిఐ, సిపిఎం కూటమిగా పోటీ చేస్తాయని, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ విడివిడిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు 4 పార్టీల మధ్య చీలుతోంది. చంద్రబాబు లాంటి నేత ఒక్కరే రాష్ట్రాన్ని గట్టెక్కించగలరనే భావన ప్రజల్లో ఉండడంతో టీడీపీకే ప్లస్ అవుతుందని, కేంద్రానికి కూడా సమాచారం ఉందని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. అయితే తమను ప్రజా కోర్టులో దోషిగా బోనులో నిలబెట్టడమే కాకుండా ఏకంగా ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ఎంపీలను పంపించిన చంద్రబాబును రానున్న ఎన్నికల్లో ఏ విధంగా అయినా ఓడించాలని బీజేపీ ప్రయత్నిస్తోందట. అందులో భాగంగానే వైసీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిస్తే ఏపీలో 2 బలమైన సామాజిక వర్గాలు ఒకవైపుకు వస్తాయని, టీడీపీ ఓడిపోతుందని బీజేపీ పెద్దలు లెక్కలేసుకుంటున్నారట. ఈ ప్రాసెస్ జోరుగా సాగుతుందని టీడీపీ నేతలకి కొందరికి ఖచ్చితమైన సమాచారం అందిందట. పైగా జనసేనను వైసీపీతో కలిపితే వామపక్షాలు ఎలాగూ పవన్తోనే నడుస్తాయి. అటు బీజేపీ పొత్తుకి రెడీ అంటే టీడీపీ ఒంటరి పోరు, మిగిలిన పార్టీలన్నీ కలిపి పోటీ అన్నమాట. అయితే జనసేనకు 40 నుంచి 50 సీట్లు అంటే మాటలా? సింగిల్ సీటు కూడా వదులుకునేందుకు ఇష్టపడిన వైసీపీ అధినేత జగన్ ఈ డిమాండ్కు ఒప్పుకుంటారా అన్నదే హాట్ టాపిక్. మొత్తానికి చంద్రబాబు మానియా చూసి మోదీ భయపడుతున్నారని క్లారిటీ వచ్చేసినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.